అరణ్యంలో వనవాస సమయంలో ఒక రోజు శ్రీరాముడు పితృకార్యాల కోసం బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అమ్మా నాకు భోజనం పెట్టు అని అడిగాడు. దయామూర్తి అయిన సీతమ్మ వెంటనే అన్నదానం చేసింది. ఆ బ్రాహ్మణుడు అసలు పితృదేవతల రూపంలో వచ్చి ఆమె భక్తిని చూసి ఆశీర్వదించి వెళ్లిపోయాడు. కొంతసేపటికి రాముడు వచ్చి, నేను లేకుండా పితృకార్యాలు ఎలా చేశావు అని ప్రశ్నించాడు. సీతమ్మ నిజం చెప్పినా రాముడు సందేహపడ్డాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంది, నిజం తెలుసుకోవాలంటే సాక్షులను అడగండి అని. సాక్షులుగా గోవు, తులసి, గంగమ్మ మరియు వటవృక్షాన్ని చూపించింది. మొదట గోవుని అడగ్గా అది భయంతో నిజం చెప్పలేదు. తర్వాత తులసిని అడిగారు, అది కూడా మౌనం వహించింది. గంగమ్మను అడిగితే ఆమె కూడా నిజం దాచింది. కానీ చివరగా వటవృక్షాన్ని అడిగితే అది ధైర్యంగా ఇలా చెప్పింది, అవును సీతమ్మ అన్నదానం చేసింది, ఇది నిజమే. అప్పుడు సీతమ్మకు చాలా కోపం వచ్చింది. గోవుకు శాపం పెట్టింది, నీ వెనుక భాగం పవిత్రంగా భావించబడుతుంది, తల మాత్రం భావించబడదు అని. తులసికి, నీవు చిన్నగా నేల మీదే పెరుగుతావు అని చెప్పింది. గంగమ్మకు, నీవు అందరి పాపాలను భరించాలి అని శాపం ఇచ్చింది. తర్వాత నిజం చెప్పిన వటవృక్షాన్ని ఆశీర్వదిస్తూ, వటవృక్షానికి నీవు చిరంజీవిగా ఉంటావు, నీ కింద కూర్చుంటే పుణ్యం లభిస్తుంది, నీకు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అని వరాన్ని ఇచ్చింది. అందుకే ఈ రోజు కూడా వటవృక్షాన్ని పవిత్రంగా భావించి పూజిస్తారు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్